ఎందుకంటే అతను పెట్టిన పథకాలు ప్రతి ప్రజలకి ప్రతి ఇంటికి చేరే విధంగా ఉండేవి కాబట్టి జగన్ అనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంట 5 సంవత్సరాల్లో? చేయకపోబట్టే కదా ఈరోజు ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉందంటారా? డెఫినెట్గా ఉంది. అది తీవ్ర స్థాయిలో ఉంది. అది గమనించుకోవాల్సిన విషయం కూడా ఉంది. నాకు చూస్తే మీరు రైతుగా కనబడుతున్నారు కదా, మీకు రైతు రుణమాఫీ కానీ అలాంటిది ఏమైనా చేశారా? లేదన్న, మద్దతు ధరే లేదు. ఇంక రైతు రుణమాఫీ ఈ రోజు నీళ్లు కూడా రాలా. మా నియోజకవర్గంలో జొన్నకి ఈ రోజుకి కూడా అడ్డాలేసో బతిని ఆడుకుని ఇంజిన్లు పెట్టో చేసుకోవాల్సి వస్తుంది వ్యవసాయం. చాలా మంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు లాగానే అసలు ఎటువంటి అభివృద్ధి ఉండదు, అంతా నష్టమే జరుగుతుంది, వర్షాలు పడవ ఏం పడవ అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? అది వాస్తవేనన్న. ఇది అందరూ తెలిసిన విషయం. ఆమె ఎన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు కదా. వర్షం ఉండా లేకపోతే నీళ్లు ఉండా కానీ ఈరోజు ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి చేరేది. ఈరోజు ఇప్పుడు కూడా చదువుతున్నానండి. ఇప్పుడు కూర్చున్నా కానీ ఇందాక కాలువ అడ్డం వేసి ఇంజిన్లు పెట్టుకుని ఆయిల్తో ఖర్చు పెట్టుకుని చేయాల్సి వస్తుంది. ఈరోజు అసలు ఈ మండలంలో మద్దతు ధర లేదు. ఒక్క బస్తా కూడా ఇంత ధర అని కొనలేదు. రకరకాల రేట్లు ఉన్నాయి. నేను పరిపాలించిన 5 సంవత్సరాలు కూడా రైతు రాజుగానే ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, రైతులకు చాలా చేశానని. అంటే దానిపై మీ అభిప్రాయం? ఇంతకుముందు ఉన్న యూరియా రేటుకి ఇప్పుడున్న యూరియా రేటుకి తేడా తెలిస్తేనే అర్థమైపోయింది రాజులాగా ఉన్నాడో లేకపోతే ఇబ్బంది పడుతున్నాడు అనేది. అంటే మీకు ఇక్కడ నక్కా ఆనందబాబు గారు మినిస్టర్గా ఉన్నారు కదా, ఆయన మినిస్టర్గా ఉన్నా సరే మీ నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయదలుచుకోలేదా, మీరు చేయించుకోలేదా? లేదండి, చేశాడు కానీ టీడీపీ కార్యకర్తలకి కావాల్సినంత అభివృద్ధి చేశాడు. మిగిలిన ప్రజలందరినీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచారు. అంతే తదామవుడు. మట్టి ఇవన్నీ కాదండి, మట్టి ఉంది, ఇసుకే ఉంది, భూములు ఏముంది, ఊరక దొడ్డుల్లో కూడా డబ్బులు తీసుకొని కమిషన్లో కక్కుర్తి పడే పరిస్థితి ఉంది. అందరికీ చెప్పుకోదగ్గ నిజం ఏంటంటే ఏ విషయంలోనూ అభివృద్ధి జరగలేదు, కానీ వీళ్ళు ఏ ముఖంతో వచ్చి ఓట్లు అడుగుతారు అని మీ అభిప్రాయం? అదేంటంటే అభివృద్ధి జరిగినా జరగకపోయినా ఛానల్లో మనం ప్రచారం చేసుకునే సత్తా ఉంది కాబట్టి అందువల్ల అలా అడుగుతారే కానీ నిజంగా నిజాయితీగా మేము చేసాము నీకు ఇది మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరైనా మీకు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మీతో మాట్లాడడం జరిగిందండి? లేదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఏదో లోన్లు తెచ్చుకొని వాళ్ళు చేసుకుని వాళ్ళు ఇది చేశారు. కానీ 10 మందికి చేద్దాం, 10 మంది మనతో పాటు ఉండాలి, ఇది సమాజం అనే విషయాన్ని గుర్తించట్లా. వాళ్ళే సమాజం అనుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాగార్జున గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాం. గట్టిగా వస్తాడు ఈసారి. ఇంతకుముందు వచ్చిన దానికంటే 3 రెట్లు పైనే వచ్చింది అనుకుంటున్నాం మెజార్టీ. మీరు చెప్పండి, ఎలా ఉందంటారు? అభివృద్ధి ఎలా ఉంది అసలు? మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలా ప్యాన్ కలిగిస్తుంది? అభివృద్ధి మాత్రం ఉంది కానీ పచ్చ చొక్కాలకే అభివృద్ధి జరిగింది. ఇక్కడ విభేదించి పరిపాలించారు. దానివల్ల చాలా ఘోరంగా టీడీపీ వాళ్ళు విఫలమయ్యారు. 40 ఏళ్ళ సీనియారిటీ ఉందని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, మరి ఎందుకు ఒక రకమైన అభివృద్ధి కూడా చేయకుండా? చంద్రబాబు నాయుడు పనులు చేశాడు. ఆ చేసిన పనుల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాల. కొంతమందికి ఏ పథకం చూసినా, రుణమాఫీ చూసినా, ఏది చేసినా మొత్తం కూడా ఇంక్లూడింగ్ సమాజానికి మెరిట్ జనాలకి న్యాయం జరగల. ఏదో కొద్ది మందికి న్యాయం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ ఓటు ఏ గుర్తు వేసి ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు? ప్యాన్ గుర్తుగా వేసి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీ వర్గాలు బాగుపడతాయని మా అభిమానం.